హాట్ డాగ్ ఇక్కడ ఇక్కడ తీసుకోకూడదు రోయ్. స్టార్ట్ అవ్వబోతున్నాం. టైం ఎంత అయింది? 9:28. ఇంకా 3 hours పడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఫ్లోరిడాకి వెళ్తున్నాము. ఈ 10 days అనమాట మా ట్రిప్. ఈ 10 days ట్రిప్లో మేము ఏమేమి చూస్తాము ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు అక్కడికి వెళ్ళడానికి 16 hours టైం పడుతుంది. 16 hoursలో మధ్యలో ఒక చోట స్టే చేస్తాం ఈరోజు నైట్కి. రేపు మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. సో ఈ మధ్యలో జర్నీని నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. పిచ్చ పిల్లలు కొట్టేస్తుంది ఈ ఎండలో. తినడానికి పడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేసుకొని మరీ స్టార్ట్ అయ్యాము. మధ్యలో స్నాక్స్ తినాలనిపించినా లేదు, బయటకు వెళ్ళి ఇంకేదైనా డ్రింక్స్ తాగాలనిపించినా సరే అన్ని అరేంజ్మెంట్స్ ఈ వ్యాన్లో అన్నీ మేము చేసుకొనే ఉన్నాం. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. 6 hours కంటిన్యూస్గా కూర్చోవాలి. బట్ అలా కాకుండా మధ్యలో ఒకసారి గ్యాప్ ఇచ్చామన్నమాట. అదే ఈ గ్యాస్ స్టేషన్. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ తీసుకొని బయటకు వస్తేనే మనకి ఆ గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి. బయట ఎక్కడ మనం వెళ్ళే దారిలో హైవేలో కానీ ఎక్కడ మనకి గ్యాస్ స్టేషన్స్ కనిపించవు. ఎగ్జిట్ అయితేనే దానిలో నుంచి కనిపిస్తాయి. సో మేము హైవేలో నుంచి బయటకు వచ్చి ఎగ్జిట్ దిగిన తర్వాత ఇలా మొత్తం ఉన్నాయి. ఒక 4 గ్యాస్ స్టేషన్స్ వరుసగా ఉన్నాయి. సో గ్యాస్ మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెక్డానల్డ్స్కి వచ్చి మనం కార్ దిగాల్సిన పని లేకుండా కార్లో ఉండే ఆర్డర్ తీసుకోవచ్చు. బట్ మేము ఎటు బయటకు వచ్చేసాము, కాస్త అటు ఇటు తిరగాలనుకుంటున్నాం కాబట్టి నిలబడి నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇక్కడ కార్ కనిపిస్తుంది చూసారా, అక్కడ మనం పిక్ చేసుకోవాలి. దానికి ముందు బిల్ పే చేయాలి. మనం ఇంకా ఇందాక చూపించిన చోట మనం ఆర్డర్ ఇవ్వాలన్నమాట. నేను వచ్చేసిన తర్వాత పక్కన ఈ కార్ వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు చూసారు కదా. అక్కడ ఉండి ఆర్డర్ ఇచ్చి ఇది మొత్తం 5 minutes, ఎక్కువ టైం కూడా ఉండదు. ఓన్లీ 5 minutes టైం పట్టిద్ది. అక్కడ ఆర్డర్ ఇవ్వటం, ఇంకో చోటుకెళ్ళి బిల్ పే చేయటం, ఇంకో చోటుకెళ్ళి పిక్ చేసుకోవటం. చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ తీసుకోకూడదు రోయ్. కంటిన్యూస్ జర్నీ పిల్లలతో చాలా కష్టం అండి. ఎందుకంటే అంతసేపు వాళ్ళు కూర్చోరు, మనల్ని కూర్చొనివ్వరు. వాళ్ళకు ఓపిక ఉండదు, మనకు అంతకంటే ఓపిక ఉండదు వాళ్ళు భరించడం. సో అలా కాకుండా మేము మధ్యలో ఒక డ్రాప్ అయ్యాం. ఒక చోట హోటల్ తీసుకున్నాం. అదే సవానా. చాలా బాగుంటుంది ప్లేస్. ఇది కొంచెం పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ప్లేస్ అయితే నాకు చుట్టుపక్కల నైట్ టైం కదా అంత అనిపించలేదు, ఏం తెలియలేదు కూడా. సో మార్నింగ్ ఏముంటుంది ఏంటి అని చెప్పి మార్నింగ్ ఒకసారి మొత్తం హోటల్ మొత్తం తిరగడానికి ఒకసారి బయటకు వెళ్ళాం. మనకి ఇలా లగేజ్లు మోసుకెళ్ళడానికి బయటకి ఇలా ట్రాలీ టైప్ ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని లగేజెస్ అయినా దాంట్లో పెడితే ఈజీగా తోసుకెళ్ళిపోవచ్చు పైకి. అంత పెద్ద ట్రాలీ పట్టే లిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇలా 2 rooms తీసుకున్నాము. 2 roomsలో రూమ్స్ ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ ఇలా రాగానే అక్కడ బాత్రూమ్ అండ్ కొంచెం క్లాజెట్స్ ఉన్నాయి, బట్టలు పెట్టుకునే క్లాజెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొంచెం బయటకు వెళ్తే అక్కడ హాల్ ఉంది. ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ హాల్ ఉంది. హాల్లో కూడా అంత స్పేస్ ఏం అనిపించలేదు, కొంచెం తక్కువగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే చాలా కష్టం. మనకు నచ్చిన ఫుడ్ దొరకదు, దొరికిన ఫుడ్తోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో నేనైతే కిందకి వెళ్ళే ఓపిక లేక వద్దని చెప్తే వాళ్ళే నాకు ఇదిగో ఈ అవకాడో టోస్ట్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు. దాని వరకు తిన్నాను. అండ్ మా రూమ్ నుంచి వ్యూ నైట్ టైం కనిపించలేదు, కానీ మార్నింగ్ టైం చూసారు కదా, పెద్ద కంటైనర్ షిప్ వెళ్తుంది. దాంట్లో దాదాపు ఒక 200 కంటైనర్స్ దాకా ఉన్నాయి. కంటైనర్స్ ఏ షిప్ వెళ్ళాలి అంటే కంటైనర్స్ అది ఈ సవానా నుంచే వెళ్తుందంట. అది పోర్ట్.
మేమున్న 6 to 12 అవర్స్లోనే మాకు చాలా షిప్ కనిపించాయి. అందులో ఒక్క బోట్ మాత్రమే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అట్లాంటివి ఇప్పుడు చాలా వెళ్ళినాయి. చాలా జూమ్ చేస్తే కానీ నాకు ఈ వీడియో ఇట్లా షిప్ కనిపించలేదు. బట్ అక్కడి నుంచి చూస్తే వ్యూ మాత్రం బాగానే ఉంది. కంటైనర్స్ చూస్తే లగేజ్ కంటైనర్స్ అమెరికా నుంచి పంపించాలనుకున్న వాళ్ళు ఇలా కంటైనర్స్ ద్వారానే పంపిస్తారు. ఏ లగేజ్ అయినా సరే పెద్దవి. ఇది మన ఇండియా చేరుకోవాలి అంటే దాదాపు ఒక 2-3 months టైం పట్టిద్ది. ఈ ఒక్క షిప్ మన ఇండియాకి డెలివరీ అవ్వడానికి 2-3 months టైం పడుతుంది. చూసారు కదా బయట చుట్టుపక్కల వ్యూ మొత్తం చాలా బాగుంది. చూడటానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది కార్డ్ పెట్టుకొని మనం లోపలికి వస్తే ఇదంతా స్టార్టింగ్ అన్నమాట. కనిపిస్తుంది చూసారా? సో ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఫ్యాన్స్ రన్ అవుతానే ఉన్నాయి. బెడ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. లేదు మనం స్విమ్మింగ్ చేయట్లేదు అని అనుకుంటే ఇక్కడ బెడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వ్యూ మాత్రం అదిరిపోయింది. వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది బయట వ్యూ అంతా. అక్కడ షిప్ వెళ్తుంది చూసారా? అది ఇంకా పోర్ట్ వ్యూ. అది చాలా బాగుంది. డాగ్స్ కూడా ఇక్కడ పిక్నిక్ వస్తాయి. దీని ఇంకా పైకి వెళ్తే అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయిన టైంకి కరెక్ట్గా వర్షాలు కూడా పడుతున్నాయి. అటు ఎండాకాలమో తెలియలేదు, అటు వర్షాకాలమో తెలియలేదు. ఎక్కువ వర్షం పడుతూనే కనిపించింది మాకు. అలాగైనా సరే మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా, మళ్ళీ మనకి ఇంకో చోట టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వర్షంలో కూడా సవానాలో కూడా చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ మాకు టైం లేక రిటర్న్లో చూద్దాంలే అనుకొని మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. ఇక్కడ బాగా ఫేమస్ అయిన ట్రీస్ కొన్ని ఉన్నాయి. ఆ ట్రీస్ ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట మనకు. అలాంటివి బయట ఇంకెక్కడ కనిపించవు. నేను ఇక్కడ నుంచి ఆగకుండా చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఏదో ఆ ట్రాఫిక్లో నాకు ఆ వర్షం పడుతూ సరిగ్గా ఫొటోస్ నేను తీయలేకపోయాను, వీడియో తీయలేకపోయాను. కానీ కనిపించే కొన్ని చెట్లు మాత్రం మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది అమెరికాలోనే చాలా చిన్న కంట్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ జనాలు రష్గా ట్రాఫిక్ అవేం అనిపించలేదు. ఇక్కడ ట్రీస్ చాలా ఫేమస్. ఎలా అనిపిస్తాయి అంటే మామూలు ట్రీస్ ఉంటాయి, వాటికి కింద ఊడల్లాగా ఇట్లా వేలాడుతూ ఉన్నాయి కొన్ని చెట్లు. సో అవి ఇక్కడ చాలా ఫేమస్. బాగానే ఉంది, పర్లేదు. సో ఇదే ఫ్లోరిడా స్టార్టింగ్ అన్నమాట. కొంచెం ఫ్లోరిడాలో మొత్తం మనకి వీటిని పామ్ ట్రీస్ అనో లేదా ఈత చెట్లు సంథింగ్ అలా అంటారు కదా, ఇక్కడ ఈ ట్రీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మన ఇండియాలో ఏవైతే కనిపిస్తాయో మొక్కలు అవే ఉంటాయి ఫ్లోరిడా మొత్తం. అవి కూడా చూపిస్తాం మీకు. మేము ఫ్లోరిడాలో ఎంటర్ అయ్యామండి. సో ఎంటర్ అయిన ఒక 10 minutesకి మనకి ఈ రెస్ట్ రూమ్స్ ఇలాగా కనిపిస్తాయి అన్నమాట. వెయిటింగ్ ఏరియా బాగున్నాయి. మరీ అంత బాగాలేదని లేదు, అలా అని బాగున్నాయి అని కాదు, నార్మల్గా ఉన్నాయి. ఇవి స్నాక్ ఐటమ్స్. ఇక్కడ మనం స్నాక్స్ తీసుకోవచ్చు కాయిన్స్ వేసి. ఇక్కడ చూసారా మొత్తం ఇలా ఉందన్నమాట. అడిగితే
ఫ్లోరిడా ఎంటర్ అయిపోయామని చెప్పి చూపించాను కదా, ఇది చాలా టూరిస్ట్ ప్లేస్. అండ్ మనం వెళ్ళే బ్రిడ్జ్ అయితే చాలా ఫేమస్. అటు ఇటు పోర్ట్ ఏరియా ఉంటుంది, అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో ఈ దారి ఉంది. చూడటానికి దగ్గర నుంచి అయితే సూపర్గా ఉంది. ఎంత దూరం వెళ్తున్నా బ్రిడ్జ్ మాత్రం అయిపోలేదు. ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే నాకు హైదరాబాద్లో కనిపించే కేబుల్ బ్రిడ్జ్ లాగే ఉంది. కేటీఆర్ గారు సూపర్గా కట్టించారు, సేమ్ యాజ్ టీజ్ ఇలాగే అనిపించింది నాకు. అండ్ ఇంకా ఈ రోడ్ ఎండింగ్ వచ్చేసి అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మేము జర్నీ చేసిన తర్వాత మాకు ఇలాగా ఇండియన్ రెస్టారెంట్ ఒకటి కనిపించింది. మామూలుగా ఉండదు అసలే, పొద్దునుంచి ఆకలితో ఉన్నాం మేము. లోపలికి వచ్చి చూస్తే రెస్టారెంట్ మొత్తం ఫుల్ బిజీగా ఉంది, ఎక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమో మాకు తెలియదు, కానీ ఫస్ట్ మన ఫుడ్ మనమే ఆర్డర్ చేసుకోవాలి. ఏం కావాలో ఏంటో ఆర్డర్ చేసుకొని ఆ పేపర్ తీసుకొని లోపల ఇచ్చిన తర్వాత మనకి ఫుడ్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ నాకు కొంచెం అంబియన్స్ బాగా నచ్చింది. అందరూ చిన్నపిల్లలు మరి పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చిన ఇదిగా కొంచెం రెస్టారెంట్ గురించి నీట్గా రాసి అక్కడ స్టిక్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికన్నా విడిగా కర్రీస్ కావాలన్నా ఇదిగో ఇక్కడ ఉంటాయి అంటండి. వాటిని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, మనకి ఏది నచ్చినా అది తీసుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. మాకైతే దోశ, ఇడ్లీ, సలాడ్ మేము అవి ఆర్డర్ చేసుకున్నాం. నైట్ టైం జర్నీ కదా, నేను ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పి సలాడ్ ఉంది. సో సలాడ్తో కంప్లీట్ చేశాను నాది. అండ్ మిగిలిన వాళ్ళైతే కొంచెం మమ్మీ డాడీ వీళ్ళైతే కొంచెం పెద్దవాళ్ళు కదా, సో దోశ, ఇడ్లీ అవి తిన్నారు. సో మాదైతే అందులోనూ ఇక్కడ అసలు బయటకు వచ్చాక ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తుందో అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ చాలా దూరం వచ్చిన తర్వాత కానీ, కొంచెం ఫ్లోరిడా ఎంటర్ అయిన తర్వాత కానీ మాకు ఇలా ఇండియన్ రెస్టారెంట్ కనిపించలేదు. పొద్దున్నుంచి ఏం తినాలో ఏం చేయాలో దొరికిన పిజ్జాలు అవి తింటూనే కూర్చున్నాము. సో మాకైతే కొంచెం ఈ ఫుడ్ తిన్న తర్వాతే హమ్మయ్య అనిపించింది. డెంటల్ కేర్ అంట. అక్కడెక్కడో వర్షం పడుతున్నా. ఇక్కడ అన్ని టెస్లా కార్లే ఉన్నాయి. ఫ్లోరిడాలో సగం టెస్లా కార్లే ఉంటాయి. రెస్టారెంట్ బాగుంది, మన ఇండియా రెస్టారెంట్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో కొంచెం అట్లా వాకింగ్ చేసుకుంటూ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాం. టైం ఎంత అయింది? 9:28. ఇంకా 3 అవర్స్ పడుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే మొత్తం ఇట్లా జర్నీకే అయిపోయింది. ఫైనల్గా మేము ఫ్లోరిడాలో ఉన్న ఒర్లాండోకి వచ్చేసాం. ఇక్కడే మనం ఏ చూడాలన్నా టూరిస్ట్ ప్లేస్ అయినా ఏదైనా ఈ ఒర్లాండోలోనే ఎక్కువ ఉంటాయి. సో డిస్నీకి సంబంధించి 4 పార్కులు కానీ, ఫ్రీ పార్క్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మేమైతే ఈ 1 వీక్ కంప్లీట్గా ఇక్కడే ఉండి మిగిలిన అన్నీ ఏ అయితే ఉన్నాయో అవన్నీ చూసి తిరిగి అప్పుడు బయలుదేరుతాం. సో మేము వెళ్ళే రిసార్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. మేము వెళ్ళే పార్క్కి ఒక 15 to 20 minutes జర్నీ అంతేను. ఇదే అండి మేము తీసుకున్న రిసార్ట్ రూము. ఎలా ఉందో ఏంటో చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కంప్లీట్ హాలు. ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు అండ్ ఈ రూమ్కి అటాచ్డ్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, మేము ఎక్కడికి వెళ్ళినా సరే కిచెన్ ఉన్న రూమ్స్నే మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలతో బయటకు వెళ్ళి ఆ బయట తిండి తినే కన్నా మన ఓన్గా మనం ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకునేలాగా ఉండాలి అంటే సో మనకి ఒక కిచెన్ ఉండాలి. ఆ కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకునేలాగే ఉండాలి. సో అందుకని మేము ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా కిచెన్ ఉన్న రూమ్సే తీసుకుంటాం, అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ కిచెన్ చూసారు కదా, సో కిచెన్లో చిన్న చిన్న సామాన్లు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. కొన్ని మనం ఏదన్నా తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళచ్చు. ఇంకా ఇక్కడ నుంచి నేను పైకి వెళ్తున్నాను. పైన బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద ఓన్లీ హాల్, కిచెన్ మాత్రమే ఉన్నాయి. బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఉన్న అన్ని బెడ్రూమ్స్లో కూడా నీట్గా వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్ ఇచ్చారు, టీవీ ఇచ్చేశారు. టీవీలో మనకు సంబంధించి తెలుగు ఛానల్స్ అయితే ఏమీ రావు, అన్ని ఇంగ్లీష్ ఛానల్సే వస్తాయి. న్యూస్ ఛానల్స్ కానీ, మూవీస్ ఛానల్స్ కానీ, కిడ్స్ ఛానల్స్ కానీ ఏదైనా ఇక్కడికి సంబంధించే ఉన్నాయి.
కానీ ఇక్కడ కొన్ని నెంబరింగ్ కూడా టీవీస్లో కొంచెం కొత్తగా ఉన్నాయి. 1, 2, 3 అలా కాకుండా 10-1, 10-2, 10-3 అవి 4 కలిపి ఒక ఛానల్ అలాగ చూపించారు టీవీస్లో. సో అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూము ఎలా లేదనుకున్నా ఒక ఒక్కొక్క బెడ్ మీద 3 to 4 మెంబర్స్ పడతారు. అంత చాలా పెద్దగా ఉన్నాయి బెడ్స్ కూడా. ఇంకా ఈ రోజుకి ఫ్రెష్ అయ్యి రేపు ఎలా ఉంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మా రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అవి కూడా కంప్లీట్గా మీకు చూపిస్తాను. అండ్ రిసార్ట్లో వాటికి సంబంధించి విడిగా సపరేట్గా నేను ఒక వీడియోనే పోస్ట్ చేస్తాను. సో అది కంప్లీట్గా చూడండి. నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పార్ట్ 2 వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో అస్సలు మర్చిపో